చెప్పండి. శేషు గారికి ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. శేషు గారు, యాక్చువల్గా ఈ స్టాక్ మార్కెట్లో నేను ఒక ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే. కానీ నా దగ్గర ఎక్కువగా స్టాక్స్ క్వాంటిటీ అంటే ఎక్కువ కంపెనీల స్టాక్స్ మెయింటైన్ చేయడం బెటరా, లేకపోతే తక్కువ కంపెనీల స్టాక్? యాక్చువల్గా నా దగ్గర ఒక 30+ కంపెనీస్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, సో అలా బెటర్ అంటారా? అంటే చిన్న అమౌంట్లే, నియర్లీ ప్రతి కంపెనీలోనూ ఒక 20,000 బిలో 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అది బెటర్ అంటారా? లేదు కొన్ని సెక్టార్లో స్పెసిఫిక్గా ఒక తక్కువ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది డిబేటబుల్ ఇష్యూ అవుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనిషి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది. ఎక్కువగా ఉంటే ఏంటంటే మీ పోర్ట్ఫోలియో ఒకేసారి క్రాష్ అవ్వడం అనేది ఉండకపోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగే కొద్దీ మీకు కొంచెం సేఫ్ సైడ్ బెట్టింగ్ అంటే మీకు సేఫ్ బెట్టింగ్ అనేది అనుకోవచ్చు. దానితో మీ ఏజ్ ఫ్యాక్టరు ఇవన్నీ కూడా మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ అంటే క్యాపబుల్, కొంతమంది హై రిస్క్ తీసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అంటే రిస్క్ ఎక్కువ తీసుకోరు. యాక్చువల్గా పోర్ట్ఫోలియో మీనింగ్ అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అనమాట. అంటే కొన్ని స్టాక్స్ని మనం కొనుక్కొని లాంగ్ టర్మ్ కోసం 1.5 years 2 years కోసం హోల్డ్ చేయడాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాము. అయితే ఈ పోర్ట్ఫోలియోస్లో కూడా ఏంటంటే మధ్యలో ఇంతకు ముందులా కాకుండా మార్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న మార్కెట్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే ఒక సెక్టారు కొన్ని నెలలు పర్ఫామ్ చేస్తుంది, తర్వాత ఇంకో సెక్టార్ కొన్ని నెలలు పర్ఫామ్ చేస్తుంటాయి. ఏదైనా కూడా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే మరీ ఎక్కువ స్టాక్స్ ఉంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. తర్వాత మీరు దేన్ని కూడా మీరు ఎంజాయ్ చేయలేరు. అంటే ఒక స్టాక్ బాగా పెరిగినా కూడా మీకు అందులో చాలా తక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ రావచ్చు. ఈ లోపల మిగతా అదర్ స్టాక్స్ ఫ్లాట్గా ఉండి కొన్ని ఫ్లాట్గా ఉండొచ్చు, కొన్ని వీక్ కావచ్చు. సో తిరిగి మళ్ళీ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎక్కువ స్టాక్స్ ఉంటే మళ్ళీ ఒక 10 to 15% కన్నా మీరు ఎక్కువ సంపాదించడం అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతుంటే ఇది ఏంటంటే ఇది ప్రూవెన్ థియరీ అండి. ఇది అంటే తక్కువ స్టాక్స్లో మంచి క్వాలిటీ స్టాక్స్, తక్కువ అంటే 10 నుంచి 15 అట్లా స్టాక్స్ పెట్టుకుంటే మీ ఫోకస్ కూడా ఉంటుంది. మీకు ఇమీడియట్గా ఎగ్జిట్ కూడా తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా తక్కువ స్టాక్స్, నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఎంత తక్కువ స్టాక్స్ ఉంటే అంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ రావచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుండి రత్నకుమార్. హలో రత్నకుమారి గారు చెప్పండి. మేడం, శేషు గారికి క్వశ్చన్. మేడం, ఈ టైంలో కోటక్ మహీంద్రా బ్యాంకు తీసుకోవచ్చా ఇన్వెస్ట్మెంట్ కోసం మేడం 1 year కోసం? అండ్ V-Guard ఒకటి మేడం